హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు గెస్ వాట్, ఈరోజు నేను ఇండియాకి ట్రావెల్ అవుతున్నాను. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఇండియాకి వెళ్తున్నాను. హోప్ఫుల్లీ నా జర్నీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే చెక్ ఇన్ దగ్గర ఉన్నాను. సో నా ఫ్లైట్ వచ్చేసి నేను సింగపూర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను. సో కౌంటర్ దగ్గర ఉన్నాను, బట్ క్యూ అయితే అంత లేదు. మార్నింగ్ ఫ్లైట్ ఇది. సో నేను కూడా కొంచెం ఎర్లీగానే వచ్చేసాను. క్యూ అయితే అంత పెద్దగా ఏం లేదు. చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ సెక్యూరిటీ చెక్ ఒకటి ఉంది. ఇంకా చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ ఒక 2.5 hours వరకు టైం ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. సెక్యూరిటీ చెక్ అయ్యాక కలుద్దాం. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. సో ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళడమే. కాకపోతే నాకు ఒక చిన్న పని ఉంది, అంటే జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవాలి. సో దానికోసము వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ ఎంత క్యూ ఉంటుందో తెలీదు. సో నేను వెళ్ళాల్సిన గేట్ అయితే 59. సో ఇక్కడ టీఆర్ఎస్ ఉంది కదా, సో ఇటు సైడే వెళ్ళాలి జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవడానికి. సో వెళ్దాము. నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే గన్ మసాజర్ ఒకటి, తర్వాత పవర్ బ్యాంక్, హార్డ్ డిస్క్, ఇంకా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ఇంకా అలా చిన్న చిన్నవి. నేనైతే చాలా క్యూ ఉంటుంది అనుకున్నాను, బట్ మార్నింగ్ ఫ్లైట్ కదా, మేబీ అందుకేనేమో క్యూ అసలు ఏం లేదు. జిఎస్టీ క్లెయిమ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్ళటమే. సో ఇంకా 2 hours ఉంది. సో కొంచెం ఇక్కడ ఏమైనా ఇంకా షాప్స్ ఏమైనా చూద్దాము. 1 year తర్వాత వెళ్తున్నాను కాబట్టి కొంచెం ట్రావెల్ సిక్నెస్ అనిపించింది. సో ఇవైతే నాకు సంబంధించిన కాదు, సో లైట్. ఎయిర్పోర్ట్కి త్వరగా వచ్చిన ప్రాబ్లమే. సరే ఇంతలోపు నేను మళ్ళీ అన్ని షాప్స్ ఒకసారి చూస్తాను, అండ్ దెన్ మెయిన్ ఫొటోస్ తీసుకోవాలి. సో ఫోటో తీసుకుంటాను. ఇక్కడైతే ఒక లేడీ ఎవరో కనిపించారు, మంచిగా ప్రొఫెషనల్గా కూడా ఫోటో తీశారు ఇవిడ. వెదర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. టైంపాస్ అయితే అలా చేసేసాను. సో ఇప్పుడు బోర్డింగ్ టైమ్. గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నా. ఫస్ట్ టైం నేను ప్రీమియం ఎకానమీ బుక్ చేసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. నాకు ఫస్ట్ నచ్చేది ఏంటంటే హాట్ టవల్స్ ఇస్తారు. ఎస్, సో ఇవి చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. నా పక్కన బ్యాంకాక్ లేడీ కూర్చున్నారు, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాము. తర్వాత ఇంతలోపే తను అనింది సెల్ఫీ తీసుకుందామా అన్నది. సరే అనుకుని ఇద్దరం సెల్ఫీ తీసుకున్నాము. నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. చూస్తే అక్కడ పిన్ సెట్ అవ్వట్లేదు. నా కష్టాలు చూసి తన పవర్ బ్యాంక్ ఇచ్చింది. సో ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఇంతలోపు ఫుడ్ వచ్చేసింది. నేనైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే వెజ్ మళ్ళీ ప్రాపర్గా కుక్ అవుతుందో లేదో ఎందుకు రిస్క్ అనేసి ఇంకా నాన్ వెజే ప్రిఫర్ చేశాను. సో మిల్క్ కాఫీ ఇవన్నీ చేసుకోవచ్చు, బట్ నేనైతే ప్రిఫర్ చేయను. అండ్ బేసిక్ బటర్, చీజ్, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చారు. నాకైతే చాకలేస్తుంది. సో నేనైతే బన్తో స్టార్ట్ చేశాను. అండ్ దెన్ రైస్ క్వాంటిటీ అయితే తక్కువే ఉంది. అండ్ వెజ్జీస్ చికెన్ ఇచ్చాడు. చూడటానికి కలర్ఫుల్గా ఉంది, కానీ నాకు తెలిసి అదంతా స్పైసీ అయితే ఏముండదు, మీడియం స్పైస్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్. ఇది సాలడ్ ఏంటో అర్థం కావట్లేదు. అండ్ అది రా మీట్లా ఉండింది, బట్ ఏదో ట్రై చేస్తాను. చాలా వర్స్ట్ ఉంది ఇది. మనకు అసలు సెట్టే కాదు, అస్సలు తినలేను. లైట్ తీసుకుంటాను. ఇంకా ఇంత తిన్నాక మనం కోక్ తాగకపోతే ఎలా? ఎస్. డిజర్ట్ ఏంటి ఇవ్వలేదు అనుకున్నాను. ఇంతలో చూస్తే ఐస్ క్రీమ్ సర్వ్ చేశారు. నాకు క్యారమెల్ అయితే అంత నచ్చదు, బట్ లెట్స్ హ్యావ్ ఇట్. ఐస్ క్రీమ్ తింటూ ఏదైనా చూద్దాం. డాక్యుమెంటరీస్, మూవీస్, మ్యూజిక్. సో ఏదైనా మూవీ చూద్దాం. మూవీ స్టార్ట్ చేసి ఇంతలోపు మళ్ళీ సర్వ్ చేస్తున్నారు. సో ఆరెంజ్ జ్యూస్ అండ్ దెన్ స్నాక్ తీసుకున్నా, స్నాక్ అండ్ స్ప్రైట్. సో స్నాక్ వచ్చేసి చికెన్ రోటీ. సో బేసిక్గా ఇది ఎలా ఉందంటే పఫ్లా ఉంది చూడటానికి. టేస్ట్ చేద్దాం. తిన్నాక ఒక పవర్ నాప్ వేసాను. సో ఇంకా
రీచ్ అవుతున్నాం సింగపూర్కి. ఇంకా జస్ట్ 5 మినిట్స్లో సింగపూర్ రీచ్ అయిపోతాను. నేను వీడియోస్ తీస్తుంటే నా పక్క అట్లా చూస్తూ ఉంది, మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది. తనైతే ఏదో సెమినార్కి వచ్చిందంట, నచ్చిందంట ఆస్ట్రేలియా. సో మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకుంటుంది. తను కూడా ప్రీమియం ఎకానమీ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుందంట. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. హలో, ఇప్పుడైతే నేను సింగపూర్ వచ్చేసాను. సో టైం అయితే ఇక్కడ 2:30 అయింది. నాకు ఫ్లైట్ 5:30 ఉండింది. సో ఆల్మోస్ట్ 3 hours ఉంది కాబట్టి సో ఒక రౌండ్ వేద్దామని మొత్తం చూస్తున్నాను. ఏమైనా చాక్లెట్స్ తీసుకుందామని చూస్తున్నాను. కోవిడ్ తర్వాత మళ్ళీ సింగపూర్ ఎయిర్పోర్ట్ని బాగా ఎన్హాన్స్ చేశారంట. టాప్ 5లో ఉంది. అండ్ మోస్ట్లీ ట్రాన్సిట్కి ఈ ఎయిర్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదైతే. అండ్ ఇది చాలా లాంగెస్ట్ ఎయిర్పోర్ట్ కదా, చాలా టర్మినల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి స్కీ ట్రైన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా వేరే టర్మినల్స్కి వెళ్ళటానికి. నా టర్మినల్ ఇంకా చెక్ చేయలేదు, చూడాలి ఏ టర్మినల్ వచ్చిందో. ఇంకా చాక్లెట్స్ ఒకటి తీసుకోవాలి. ఆకలి అయితే వేయట్లేదు, బట్ ఇక్కడ ఫుడ్ ఫ్రైడ్ రైస్ తప్పించి నాకు తెలిసి నేనైతే ఇంకేం తినలేను. అండ్ ఫ్లైట్లో కూడా బాగానే తిన్నాను కాబట్టి ఇప్పుడు అంత అయితే ఆకలి ఏమి అనిపించట్లేదు. లెట్స్ సీ. చాక్లెట్స్ తీసుకున్నాను. చాక్లెట్స్ తీసుకున్నాక ఇంకా అలా తిరిగి ఇంక టర్మినల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. తర్వాత చాలా ఆకలేసింది, కానీ మళ్ళీ ఆ బ్యాగ్కి వెళ్ళడానికి నాకు ఇంకా అసలు ఓపిక లేక ఇంకా ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాను. బట్ ఇప్పుడైతే చాలా పిచ్చి ఆకలేస్తుంది. వాళ్ళు ఎప్పుడు సర్వ్ చేస్తారో ఏంటో. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నాదైతే విండో సీట్ కాదు, నేను విండో సీట్ బుక్ చేసుకోలేదు. అయితే నా పక్కన ఫ్యామిలీ వాళ్ళకి కిడ్స్ ఉన్నారు, వాళ్ళు పక్కనే కూర్చుందాం అనుకున్నారు అనుకుంటా. సో నాకు విండో సీట్ ఆఫర్ చేశారు, వై నాట్ అని హ్యాపీగా తీసుకున్నాను. అయితే ఇంతలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఫ్లైట్లో చాలామంది కిడ్స్ ఉన్నారు, బట్ చాలా గోలగా ఉంది. అండ్ ఒక్క బాబు అయితే చాలా క్రాంకీగా ఉన్నాడు. టర్బులెన్స్ వస్తున్నాయని ఎయిర్ హోస్టెస్ వెళ్ళి సీరియస్గా చెప్పిందన్నమాట. తను సీట్లో కూర్చోట్లేదు. అయితే నా ముందర 3 సింగపూరియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇది వీడియో షూట్ చేసి పోస్ట్ చేయబోతున్నారు. దే ఆర్ అబౌట్ టు పోస్ట్. నా పక్కతను చూసి ఇంకా సీరియస్గా ఆన్ చేసేసరికి ఇంకా అప్పుడు ఆపారు. ఇంతలో ఫుడ్ అయితే వచ్చింది. ఒక మఫిన్ ఇచ్చాడు, తర్వాత పొట్లకాయ, ఇంకా దాల్ రైస్. నాకైతే పిచ్చ ఆకలేస్తుంది. నేనైతే పొట్లకాయ ఎప్పుడు తినలేదు, బట్ నో అదర్ గో. ఇంకా తినేసి కోక్ తాగాను. అండ్ కొంతసేపు బైబిల్ చదువుకున్నా. ఇంకా ల్యాండ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము వైజాగ్కి. చూసారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారా? పాపం కిడ్స్ అలా ఏడుస్తూనే ఉన్నారు. బట్ పేరెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళంతసేపు అలా పేషెంట్గా వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు. వైజాగ్లో ల్యాండ్ అయిపోతున్నాను. ఎయిర్పోర్ట్కి అక్క, బావగారు, అన్న వచ్చారు. నేను అన్న అయితే ఇంకా బైక్ మీద వెళ్తాము. అక్క, బావగారు ఇంకా లగేజ్ తీసుకొని అయితే వస్తున్నారు. సో బైక్ మీద డిస్కషన్ మాట, మటన్ చేశారా చికెన్ చేశారా అని అడుగుతున్నాను. సో మటన్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారంట, ఇంకా వెళ్ళి ఫుల్గా తినేయడమే. Hope you all enjoyed this video. So please like, share and subscribe. Thank you all.